మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. అత్తులూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆఖరి భాగంలోకి వచ్చేసామండి. ఆఖరి భాగం వినే ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, జానకి శారద టీవీలో ఈ బాబాల గురించి వస్తున్న ఒక చర్చా కార్యక్రమం చూస్తూ ఉంటారు. చరిత కాలేజ్ నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఏమైంది అని అడిగిన జానకి తన స్నేహితురాలు అవంతి ఎక్కడికో వెళ్ళిందని, తను కనిపించడం లేదని అంటుంది. భాస్కర్, జానకి, చరిత అవంతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ జానకి జాహ్నవి మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. భాస్కర్, సుధాకర్ అవంతి గురించి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు. టీవీ ఛానల్స్ లో కూడా వేయిస్తారు. ఇంటికి వచ్చిన జానకి అవంతిని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదండి ముందు భాగంలో జరిగిన కథ. ఇక ముందు ఏం జరగబోతుందో, ఈ కథ ఎలా ముగియబోతుందో వినేద్దాం రండి. అవంతిని నేను ఎలా రక్షించగలను? నేనేదన్నా చేయగలనా? ఒక్కసారి తనని ఉమాదేవి తీసుకువెళ్లిన ప్రదేశం కళ్లల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. అవంతిని అలా ఎవరూ తీసుకెళ్లలేదు కదా. అదే జరిగితే ఖచ్చితంగా తనని తీసుకుని వెళ్లిన దగ్గరికే వెళ్ళుండొచ్చు. భాస్కర్ని తీసుకుని తను అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం గుర్తుపట్టగలదా? ఈ ఉమాదేవి ఎక్కడుందో? కొంపదీసి ఆ ఉమాదేవి అవంతిని కలుసుకోలేదు కదా. భయంతో ముచ్చెమటలు పట్టేశాయి. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన శారద జానకి వాలకం చూసి కంగారుగా అడిగింది, ఏంటి జానకి, ఏమైంది, అలా ఉన్నావే? జానకి తేరుకొని, ఏం లేదులే రా అంటూ ఆమెను ఆహ్వానించింది. టిఫిన్ చేసావా అడిగింది శారద. లేదు శారద, మనసేం బాగాలేదు అంది జానకి. అయ్యో, మనసు బాగాలేకపోతే టిఫిన్ మానేస్తావా? ఏం జరిగింది? జానకి శారద అలా అడిగిన వెంటనే జరిగిందంతా చెప్పేసి, చాలా భయంగా ఉంది శారద. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో. ఎవరన్నా బంధువుల ఇంటికి వెళ్తే బాధలేదు, కానీ ఉమాదేవి లాంటి వాళ్ళు ఎవరన్నా కలిసి నన్ను తీసుకువెళ్ళినట్లు ఏ దొంగ బాబా ఆశ్రమానికో తీసుకుని వెళ్తే ఆ పిల్ల బతికేమైపోతుంది? శారద తేలిగ్గా అంది. ఏదో కొన్ని సంఘటనలు జరిగాయని అన్నీ అలాగే జరుగుతాయా? ఆ పిల్లకి ఏదన్నా లవ్ అఫైర్ ఉందేమో. ఈ రోజుల్లో 13 ఏళ్ల పిల్లలు కూడా ప్రేమించేయడం, లేచిపోవడం లాంటివి చేస్తున్నారు. ఎన్ని చూడడం లేదు, ఎన్ని చదవడం లేదు. చిచి, అలాంటిదేం లేదు. ఆ పిల్ల చాలా అమాయకురాలట, చరిత చెప్పింది అంది జానకి. అసలు నిజం తెలిసిందాకా అందరూ అమాయకులే. సరేలే, దీనికోసం నువ్వెందుకు టిఫిన్ తినకుండా మనసు పాడు చేసుకుని కూర్చున్నావు? రారా, ఏదన్నా తిందు గాని. ఏం చేశావు ఇవాళ అంటూ కిచెన్ వైపు నడిచింది శారద చనువుగా. ఏం చేయలేదు, వాళ్ళు ముగ్గురు కార్న్ఫ్లేక్స్ తిన్నారు అంది జానకి తను కూడా లేచి. మంచిదానివే, తిండి తినకుండా ఇదేం పని? ఎక్కడికి వెళ్లదులే, ఈ పాటికి ఇంటికి వచ్చే ఉంటుంది అని పాలు బౌల్లో పోసి కార్న్ఫ్లేక్స్ కోసం అలమర తీసింది. శారదకి ఆ వంటగదిలో ఏది ఎక్కడుందో బాగా తెలుసు. అప్పుడప్పుడు సరదాగా జానకి శారద కలిసి కొత్త రకాల వంటలు చేయడం. జానకి ఆ మధ్య అలా ఇంట్లోంచి వెళ్లినప్పుడు కూడా 2-3 సార్లు వంట చేయడంతో ఏ డబ్బాలో ఏముందో తెలుసు. అందుకే చనువుగా డబ్బా తీసి పాలలో ఫ్లేక్స్ వేసి జానకి చేతికిచ్చింది. తిను, అన్నీ సర్దుకుంటాయి. ఈ మధ్య ఏమిటో మనుషులకి భావోద్వేగాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. మా కజిన్ ఫ్రెండ్ ఎవరో శ్రేష్ఠట, మొగుడుతో దెబ్బలాడి ఇంట్లోంచి వెళ్లిపోయిందట. వెధవేషాలు కాకపోతే చీటికి మాటికి ఇల్లు వదిలి ఏ ధైర్యంతో వెళ్లిపోతారు ఈ పిల్లలు అంది శారద చిరాకు పడుతూ. అప్పుడే జానకి ఫోన్ మోగింది. జానకి గబుక్కను లేచి వెళ్లి ఫోన్ తీసుకుంది. అవతల నుంచి భాస్కర్ స్వరం వినిపించింది. జానకి, అవంతి ఇంటికి వచ్చిందట. వాళ్ళ ఇంటి దగ్గర గుళ్ళో ఉంటే ఎవరో చూసి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిపోతే ఆ పిల్ల భయపడి వద్దు ఇంటికి వెళ్తాను అందట. వాళ్ళ ఇంటి దగ్గర దింపారట. నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. అమ్మయ్యా, ఊపిరి పీల్చుకుంది జానకి. వాళ్ళకెలా తెలుసు? టీవీలో చూసారా ఆ పిల్ల ఫోటో అడిగింది. అనుకుంటా, నాకు వివరాలు తెలియవు. సుధాకర్ ఫోన్ చేసి చెప్పగానే నీకు చేశాను. సరేలే, ఉంటాను. టిఫిన్ తిన్నావా అడిగాడు. తింటున్నా అంది జానకి కొంచెం ఉల్లాసంగా. సరే, ఊరికే టెన్షన్ పడుకో అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అమ్మయ్యా, అవంతి ఇంటికి వెళ్ళిందట శారదా అంది. పోనీలే, చెప్పాక క్షేమంగా ఉంటుందని అంది శారద. జానకి తినడం పూర్తయ్యాక ఇద్దరూ కలిసి వంట చేశారు. చాలాసేపు ఇద్దరి మధ్య ప్రస్తుత సమాజంలో జరిగే అనేక విషయాల మీద ఆసక్తికరమైన చర్చ జరిగింది. జానకి సాలోచనగా అంది, శారద, మనం ఏదన్నా చేద్దామా? శారద విస్తుపోయి చూసింది. ఏం చేద్దాం, మనమేం చేయగలం?
ఎందుకు చేయలేం? మొన్న మనం టీవీలో చర్చ చూసాం కదా, అందులో ఒక ఆవిడ సోషల్ వర్కర్ వచ్చింది. ఆవిడ్ని చూస్తుంటే, ఆవిడ మాటలు వింటుంటే నాకు ఆవిడలో నిజాయితీ కనిపించలేదు. ఏదో కీర్తి కోసం, టీవీలో పేపర్లలో పేరు కోసం ఏదో సోషల్ వర్క్ అని పేరు పెట్టుకుంది, కానీ నిజంగా ఆవిడ నిస్సహాయులైన స్త్రీలకు ఏదో సేవ చేస్తుందని అనుకోను. మనమే ఒక సంస్థ పెట్టి నిజమైన సేవలు చేయొచ్చు కదా. శారద వింతగా చూసింది జానకి వైపు. అదే జానక? వేరే కొత్త జానకి మాట్లాడుతుందా? టీవీ సీరియల్లో లాగా ఎవరన్నా జానకిలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వచ్చారా? జానకి ఇల్లు, భర్త, పిల్లలు ఇది తప్ప మరో లోకం లేని జానకి ఒక సినిమా చూసినా బాగుంది, బాగాలేదు అని తప్ప ఎందుకు బాగాలేదు, ఎందుకు బాగుంది అని విశ్లేషించలేని జానకి సంస్థ పెడుతుందా? ఒక సంస్థ, అది కూడా సామాజిక సంస్థ పెట్టడం, అది మెయింటైన్ చేయడం అంటే అనుకున్నంత సులువా? ఎక్కడ ఒక అన్యాయం జరిగినా ధర్నాలు చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. రకరకాల మనుషులు, మనస్తత్వాలు, తిట్టేవాళ్లు, అభాండాలు వేసేవాళ్లు, ఉపన్యాసాలు ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ తెలిసి ఉండాలి, పోలీసులతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడితే ఉద్యమాలు చేయాలి. ఇదంతా సాధ్యమేనా? అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఆర్థిక పుష్టి. అదెలా సమకూర్చుకోగలదు? ఒక సంస్థ ప్రారంభించాలంటే కనీసం ఒక 10 మంది అయినా ఉండాలి. మ్యాన్ పవర్ ఏది? పిచ్చి జానకి. జానకి వైపు జాలిగా చూస్తూ అంది శారద. అదింత ఈజీ కాదు జానకి. నాకు తెలుసు శారదా. ఇన్నాళ్లు ఇంటి 4 గోడల మధ్య వెర్రిగుడ్డులా బతికిన జానకి సంస్థ పెట్టడం ఏమిటి, సోషల్ సర్వీస్ చేయడం ఏంటి అని భావించుకో. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మాయిలను కాపాడుకోవాలి అంటే వాళ్లకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి, కొన్ని మెళకువలు చెప్పాలి, ఎలా బతకాలో చెప్పాలి, ఎలా బతకూడదో చెప్పాలి. చెప్తాను దృఢంగా అంది. నేను తలుచుకుంటే చేయగలను, అది ఎంత కష్టమైందైనా సాధించగలను అని నమ్మకం ఉంది. శారద ప్రేమగా నవ్వింది. నీకు నా సహాయం, సహకారం ఉంటుంది జానకి. నిజమే, నీవన్నట్లు మన అనుభవాలు పిల్లలకు చెప్తే వాటి నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. నువ్వు నీ ఆలోచనలు, అనుభవాలు వాళ్లతో పంచుకోవడానికి ఏ సంస్థ అవసరం లేదు. నువ్వే ఒక వ్యక్తిగా కాక శక్తిగా మారాలి. అవును జానకి, నువ్వు మారతావు, ఆ నమ్మకం ఉంది. శోకం నుంచి శ్లోకం పుట్టి వాల్మీకి రామాయణం రాశాడు. నీ ఆవేదన నుంచి నీలో ఒక ఆశయ సాధనకు స్ఫూర్తి కలిగింది. తప్పకుండా నువ్వు అనుకున్నది చేస్తావు. జానకి శారద చెయ్యి అందుకొని సున్నితంగా నొక్కుతూ, ఇరుగు పొరుగు అంటే ఏవో గొడవలు ఉంటాయంటారు. దేవుడి దయవల్ల మన మధ్య అలాంటి గొడవలు ఇప్పటి వరకు లేవు. ఇక ముందు కూడా ఉండవని ఆశిస్తాను. ఉండకూడదనే కోరుకుంటాను శారదా అంది. ఛ, అలాంటివేమీ ఉండవు అంది శారద. ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం అంది జానకి. చూద్దాం, మన దృష్టికి ఏదన్నా సమస్య ఆడవాళ్లకు సంబంధించింది వస్తే మనమే వెళ్లి వాళ్ళని కలిసి ఆ సమస్య ఏమిటో తెలుసుకొని మనకు తోచిన సాయం చేద్దాం. ఉదాహరణకి భార్యాభర్తల గొడవ అనుకో, వెళ్లి వాళ్ళని కలుద్దాం. ఇద్దరిని విడివిడిగా కలిసి వాళ్ళ సమస్య ఏంటి, ఒకరికి ఇంకొకరితో వస్తున్న గొడవలకి కారణం ఏంటి తెలుసుకొని ఇద్దరికి సర్ది చెబుదాం. దీన్నే ఇంగ్లీష్లో కౌన్సిలింగ్ అంటారు. అలాగే అవంతి లాంటి పిల్లలకు ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో అలాంటివి చెబుదాం. రేపు అవంతిని మన ఇంటికి తీసుకురమ్మని చరితకు చెప్పు. కూర్చోబెట్టి ఇక ముందు ఇలా ఇల్లు వదిలిపోకుండా ఉండేలా ఆ అమ్మాయికి కొన్ని మాటలు చెప్దాం. అలా వెళ్తే వచ్చే కష్టాలేమిటో సున్నితంగా, ఎక్కువ భయపెట్టకుండా చెప్పామనుకో, ఇంకెప్పుడు ఆ అమ్మాయి అలా అనాలోచితంగా ఇల్లు వదిలి వెళ్లదు. జానకి కళ్లల్లో మెరుపు కనిపించింది. అలాగే చెప్తాను శారదా అంది. శారద సంతృప్తిగా చూసింది ఆమె వైపు. కాసేపు టీవీ చూద్దామా అంది శారద రిమోట్ చేతిలోకి తీసుకొని. అలాగే ఆన్ చెయ్యి, ఆకలేస్తుంది, మనిద్దరికీ లంచ్ ప్లేట్లో పెట్టుకొని వస్తాను అంటూ జానకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్స్లో పదార్థాలన్నీ పెట్టి తీసుకొని వచ్చి టీపై మీద పెట్టింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య సీరియల్స్ చూసి కామెంట్స్ చేసుకుంటూ భోజనం కానిచ్చారు. శారదతో తన మనసులో ఆలోచన, ఆవేదన పంచుకున్నాక జానకి మనసు ఉల్లాసంగా ఉంది. భారంగా ఉన్న మనసు ఇప్పుడు దూది పింజలా ఎగరసాగింది. తను తీసుకున్న నిర్ణయం శారద ఆమోదించి సమర్థించడం ఆమెకి ఎంతో బలాన్నిచ్చింది. ఏదో చేయాలన్న తపన ఉంటే చాలదు, ఆ తపన అర్థం చేసుకుని సహకరించే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండాలి. సాయంత్రం భాస్కర్తో కూడా ఈ విషయం చర్చించి తన ఆలోచన అమలులో పెట్టడానికి ఎలాంటి ముందడుగు వేయాలో అడగాలి. భర్త, పిల్లల సహకారం కూడా ఉంటేనే కదా తనేమన్నా సాధించగలదు. పైగా వాళ్లు కూడా తన నిర్ణయాలను ప్రశ్నించే వాళ్లు కాదు, కాదని వ్యతిరేకించే వాళ్లు కూడా కాదు. అలాంటప్పుడు వాళ్లకు చెప్పి చేయడం తన ధర్మం కూడా. అనుకున్నట్లే భాస్కర్ ఇంటికొచ్చాక కాఫీ ఇచ్చి తన మనసులో మాట చెప్పింది జానకి. భాస్కర్ ఊహించిన ఆ మాటలు విని షాక్ అయినట్లు అప్రతిభుడయ్యాడు.
నిజంగా నువ్వు అలా చేయగలవా జానకి అడిగాడు. ఎందుకు చేయలేను? ఆ దైవం దీవెన మీ సహకారం ఉంటే తప్పకుండా చేస్తానండి. అప్పుడే నాలో కూడా ఒక విధమైన ఆత్మవిశ్వాసం వస్తుందని నా నమ్మకం అంది. నిజం చెప్పాలంటే నీలో ఇంత త్వరగా ఇంత విప్లవాత్మకమైన మార్పు వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు చాలా మారావు జానకి అన్నాడు ఆమె నుదుట పడిన ముంగురులు సవరిస్తూ. మారాలి కదండి. మునుపట్లా ఉంటే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అనవసరమైన ఆందోళనతో నేను మనశ్శాంతి పోగొట్టుకోవడం కాక మిమ్మల్ని పిల్లల్ని కూడా బాధ పెట్టాను. పాపం అమ్మా నాన్న ఎంత కంగారు పడ్డారు కదా. వాళ్ళని చూడాలనుందండి. అతనికి దగ్గరగా జరిగి గుండెల మీద తలపెట్టుకుంది. భాస్కర్ మనసు అణువణువులు పులకించింది. జానకి ఇంతగా మారిందా? అమ్మయ్యా, తానింక నిశ్చింతగా ఉండొచ్చు. కాస్త అలా బయట తిరగడం అలవాటు కావాలి. అసలు తను మొదటి నుంచి ఆమెని అలా స్వతంత్ర భావాలతో ఉండేలా తయారు చేయాల్సింది. భార్య అంటే ఏదో వేళకింత వండి పెట్టి పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ తన ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చి సేద తీర్చాలి అన్న ఒక స్వార్థపూరిత భావజాలంతో ఆమె పూర్తిగా తన మీద ఆధారపడి బతికేలా తయారు చేశాడు. అవును, జానకి ఇంత బేలలా అవడానికి నేనే కారణం అనుకున్న భాస్కర్ ఆమె వీపు చుట్టూ చేయి వేసి అన్నాడు. రేపొకసారి జాహ్నవి దగ్గరికి వెళ్లి అవంతి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని నీకు తోచిన 4 మాటలు చెప్పిరా అన్నాడు. ఆ జాహ్నవి ధోరణి నాకు నచ్చలేదు కదండి అంది అయిష్టంగా. ఒక్క జాహ్నవితో డీల్ చేయలేకపోతే ఇలాంటి జాహ్నవులు రేపటి నుంచి నీకు చాలా మంది ఎదురవ్వచ్చు. అప్పుడెలా మేనేజ్ చేయగలవు అన్నాడు అల్లరిగా. ఉడుక్కుంటూ అంది. ఎందుకు చేయలేను? చూడండి, రేపు వెళ్లి కాస్త గడ్డి పెట్టొస్తాను అంది జానకి. ఆవేశం వద్దు, గడ్డి తౌడు పెట్టద్దు కానీ కాస్త సున్నితంగా మందలించిరా చాలు అన్నాడు. ఈలోగా చరిత హరి రావడంతో జానకి లేచి చరితను దగ్గరకు తీసుకుని అడిగింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? ఇవాళ అవంతి కాలేజ్కి వచ్చిందా? చరిత మెరిసే కళ్ళతో చెప్పింది. ఇంటికి వెళ్లిపోయిందిగా, అది చాలు, కాలేజ్కి రేపు వస్తుంది. జానకి చరిత మొహం 2 చేతుల్లోకి తీసుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంది. కొంచెం ఎడంగా నిలబడిన హరిని తన దగ్గరికి పిలిచాడు భాస్కర్. హరి తండ్రి పక్కన కూర్చోవడంతో చరిత కూడా వెళ్లి వాళ్ల పక్కన కూర్చొని మమ్మీ మాకు స్నాక్స్ కావాలి అంది. జానకి చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్ళింది బజ్జీ చేయడానికి. మెదక్ జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు బాబాగా పిలువబడే సుర్జిత్ సింగ్. ఆ స్థలం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆశ్రమం పేరుతో ఒక విలాసవంతమైన అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఆ భవనం ఎవరు నిర్మించారో, అసలు అంతకు మునుపు ఎన్నడూ చూడని ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఎలా ఊడిపడ్డాడో ఎవరికీ తెలీదు. ఆ ఆశ్రమం నిర్మాణ దశలో ఉండగా చూసిన వాళ్లు అక్కడేదో అపార్ట్మెంట్ కడుతున్నారని కొందరు, కాదు ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారని కొందరు, కాదు ఏదో పెద్ద మల్టీప్లెక్స్ మాల్ కడుతున్నారని కొందరు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకున్నారు. కానీ కేవలం 3 అంతస్తుల్లో పూర్తి అయిన ఆ బిల్డింగ్ చూసి ఎవరో ధనవంతుడు కట్టుకున్న ప్రైవేట్ ఇల్లుగా నిర్ణయించుకున్నారు. అయితే అది ఆశ్రమం అని తెలియడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ ప్రదేశానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి మంచి ఇళ్లు లేవు. ఓ 10 మంది చిన్న రైతులు మాత్రం వాళ్ల పొలాలకు దగ్గరగా ఉంటుందని అక్కడికి దగ్గరలో మట్టి ఇళ్లు నిర్మించుకొని కాలం గడుపుతున్నారు. అంతేకాదు ఆ గ్రామంలో ఒకరిద్దరికి తప్ప 2 అంతస్తుల భవనం లేనేలేదు. జనసంచారానికి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో అంత అందమైన భవనం గురించి ఊళ్ళో ఉన్న జనానికి తెలియడం మొదలుపెట్టాక అందరూ కుతూహలం ఆపుకోలేక వచ్చి చూసి వెళ్లడం జరిగింది. ఆ భవన యజమాని ఎవరో ఖచ్చితంగా రాజకీయ నాయకుడై ఉంటాడని కూడా కొందరు భావించారు. కారణం ఎమ్మెల్యేకి పంచాయతీ పెద్దలకు తెలిసినా వాళ్లు పట్టించుకోకుండా ఉండడంతో ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్లు మాత్రం రాజకీయం ఉందని నమ్మారు. అయితే అక్కడ ఆశ్రమానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కోట ఉంది. అది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. మెదక్ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఒక చారిత్రాత్మక కోట అది. హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో, రామాయంపేట నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్లకు కోట నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 12వ శతాబ్దంలో కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు రాజ్య రక్షణ కోసం నిర్మించాడని చరిత్ర ఆధారం. ఎక్కడానికి దుర్లభమైన ఎత్తైన కొండ మీద నిర్మించబడిన కోట చుట్టూ కందకాలు, బురుజులు, సొరంగాలు, జలాశయాలు, దిగుడు బావులు మొదలైన వాటితో అత్యంత సుందరంగా ఉండేదని చెప్తారు. ఆ కోటను మెతుకు దుర్గంగా ప్రతాపరుద్రుడు పిలిచేవాడని అంటారు. పటిష్టమైన భద్రతతో అత్యంత శ్రద్ధగా నిర్మించబడిన ఈ కోట బురుజుల నుంచి చూస్తే 40 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రువులు కూడా కనిపించేవారని చెప్తారు.
కాకతీయ సామ్రాజ్యానంతరం ఈ కోటని కుతుబ్ షాహీలు వశపరుచుకున్నారు. ఈ కోటలో ఇప్పటికీ ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు కనిపిస్తాయి. ఈ కోటకు 3 ముఖద్వారాలున్నాయి. సింహద్వారానికి 2 వైపులా ఆగ్రహంతో ఉన్న సింహాల శిల్పాలు, ఒకవైపు ఏనుగు తలలు ఉంటాయి. దీన్ని గజద్వారం అంటారు. ప్రధాన ద్వారంకి కాకతీయుల చిహ్నం అయిన 2 తలల గండభేరున్న ఉంటుంది. మంచినీటి పైప్ లైన్లు కుండ పెంకులతో నిర్మించారు, కానీ ఇప్పుడు అవి లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక సంపదల్లో ఈ కోట కూడా ఒకటి. ఆ కోటకి కొంచెం దూరంలో ఉంది ఆశ్రమం. ఒక విధంగా చెప్పాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో లాగే వెలిసిందని చెప్పొచ్చు. అతి తక్కువ సమయంలో అత్యంత అద్భుతంగా నిర్మించబడిన ఆ భవనం ఆశ్రమం అని తెలిసేలా ఒకానొక శుభోదయాన చుట్టుపక్కల ఇళ్లల్లోని ఆడవాళ్లు నిద్రలేచి వాకిళ్లు ఊడ్చుకుంటున్న సమయంలో ఆ భవనం నుంచి పెద్దగా మంత్రాలు వినిపించడంతో చేతుల్లో చీపురు కట్టలతో విభ్రాంతులై నిలబడిపోయారు వాళ్లంతా. ఆ మంత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందు అర్థం కాలేదు. తర్వాత గాలిలో తేలి వస్తున్న ఆ మంత్రాల వైబ్రేషన్స్ వాళ్ళని ఆశ్రమం వైపు నడిపించాయి. ఆడ మగ అంతా కలిసి ఓ 15 మంది పిల్లల్ని చంకల్లో వేసుకుని బయలుదేరారు. అప్పటికే దాదాపు 25 మంది శిష్యగణంతో పరివేష్టితుడై ఉన్నాడు. గుండెల దాకా పెరిగిన తెల్లని గడ్డం, కాషాయ వస్త్రాలు, మెళ్ళో 4 వరుసల రుద్రాక్ష హారాలు, కాషాయ తలపాగా, ఆజాను బాహు విగ్రహం, నుదుట విభూది రేఖలు, వాటి మీద రూపాయి కాసంత కుంకుమ బొట్టు. చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కరించాలి అనిపించే తేజస్సు. ఎదురుగా ఒక పెద్ద వెండి సింహాసనం, దానిమీద పెద్ద కాళికాదేవి విగ్రహం. ఎంతో సేపటి నుంచి పూజ చేస్తున్నట్లుగా పువ్వులు, పసుపు, కుంకుమలతో నిండుంది. అందరూ మంత్రముగ్ధులై నిలబడిపోయారు. వాళ్ళందరినీ చూసిన ఆయన వదనంలో చిరునవ్వు. అందరినీ దగ్గరికి పిలిచి కుడిచేయి చాపమని అరచేతుల్లో కుంకుమ వేసి దీవించాడు. మీ మనోరథాలు తీరతాయి అని అభయం ఇచ్చాడు. మీకే కష్టం ఉన్నా తీర్చడానికి నేనున్నాను అని నమ్మ పలికాడు. అంతే, అప్పట్నుంచి జనసంచారం ఉండని ఆ ప్రదేశం జనంతో నిండిపోయింది. ఏడుకొండలవాడు భక్తులను అనుగ్రహించడానికి బాబాగారిలా వెలిశారని, ఆయన అమ్మవారి ఉపాసకులని, ఎలాంటి సమస్యలున్నా అమ్మవారిని పూజించిన కుంకుమ బొట్టు పెడితే చేత్తో తీసేసినట్లు ఆ సమస్యలు తీరిపోయి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్లకే కాక జిల్లా మొత్తం ఆ వార్త వ్యాపించింది. ఎన్ని రకాల ప్రచార సాధనాలున్నా నోటి ద్వారా జరిగే ప్రచారానికి వచ్చినంత వేగంగా స్పందన మరే ప్రచారానికి రాదు. అందుకే చాలా మంది తాము నలుగురికి చెప్పాలనుకున్న విషయం తమంతటి తాము చెప్పక ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి తమాషా చూసేవారికి చెప్పి నిశ్చింతగా ఉంటారు. దీన్నే మౌత్ పబ్లిసిటీ అంటారు. ఆ మౌత్ పబ్లిసిటీ బాబాగారి మహిమ విషయంలో చాలా బాగా పనిచేసింది. ఎక్కడెక్కడి వాళ్లు బాబాగారిని దర్శించుకోవడానికి రావడం మొదలైంది. బస్సులు వేసుకుని గుంపులుగా వస్తున్న జనం సౌకర్యాల కోసం పైన తాటాకుల పందిరి వేసి 4 అరుగులు కట్టి వాటి మీద టీ, కాఫీ, ఇడ్లీ, దోశ, వడ లాంటి అల్పాహారాలు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పసుపు కుంకుమల పొట్లాలు, రకరకాల దారాలు, దేవుడి ఫోటోలు, రావి చెంబులు వగైరా అమ్మే ఒక చిన్న కొట్టు, బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకునే చిరు వ్యాపారుల హడావుడి మొదలై అక్కడ తీర్థంలాగా తయారైంది. ఆయన శిష్యగణం కూడా బాగా పెరిగారు. వారిలో స్త్రీలు కూడా చేరారు. బాబాగారి మహిమలు విని సినిమా తారలు, టీవీ తారలు, రచయితలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఒకరేమిటి అన్ని వర్గాల వాళ్లు వారిని దర్శించుకోవడానికి రాసాగారు. ఖరీదైన కార్లు ఆ ఊళ్ళో తిరగడం మొదలయ్యాక ఆ ఊరి పేరు మారుమోగింది. బాబాగారిని దర్శించుకున్న ప్రతివారు కోట గురించి విని చూడ్డానికి వెళ్లడంతో ఇప్పుడు ఆ కోట కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజల బలహీనత ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. మీకే కష్టాలున్నా నేను తీరుస్తాను అనే అభయం ఇచ్చే మనిషి కనిపిస్తే నమ్మని వాళ్లు చాలా తక్కువ. అభయం ఇవ్వడం కాక సమస్యలు తీర్చేస్తానన్న నమ్మకం ప్రజల్లో కలిగించడం, తీరాయన్న సంతృప్తి వారిలో కలిగించడం, ఈ ఒక్క పని చేయగలిగితే చాలు. అది ఎలా సాధించాలో కొందరికి బాగా తెలుసు. అలాంటి వాళ్లే బాబాలుగా, స్వామీజీలుగా అవతారాలెత్తి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందరూ కష్టాలు వచ్చినప్పుడు పూజలు చేయడం, గుళ్ల చుట్టూ తిరగడం, అనేక రకాల మొక్కులు మొక్కుకొని అవి తీర్చుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడడం సామాన్యం. అయితే వాళ్ల కష్టాలు తీరాయా, వారి కోరికలు నెరవేరాయా లేదా అనేది వారి వారి అనుభవాల ద్వారా ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం. రాతిబొమ్మని ఎంత ప్రార్థించినా పలకనప్పుడు తమ కష్టాలు విని స్పందించి పరిహార మార్గం చెప్పే వ్యక్తి సాధువు అవ్వచ్చు, యోగి కావచ్చు, స్వామీజీ కావచ్చు, ఒక జ్యోతిష్కుడు కావచ్చు. వాళ్ళని విశ్వసించి కనిపించే దేవుడిగా భావించి పూజించడం సామాన్యుల బలహీనత. ఆ బలహీనత ఉండడానికి ఆ వ్యక్తి సామాన్యుడా అసామాన్యుడా అనే మీమాంస అనవసరం. సామాన్యుడైతే తను బాగుపడతాడు, అసామాన్యుడైతే
ఆ బాబాలు స్వామీజీలు బాగుపడతారు. సరిగ్గా అలాంటిదే జరిగింది. ప్రముఖులు బడాబాబుల ప్రాపకంతో ఆ బాబాగారి సామ్రాజ్యం అప్రతిహతంగా ఉత్తరాది నుంచి విస్తరించుకుంటూ అనేక మంది శిష్యులను తయారు చేసుకుంటూ హైదరాబాద్ చేరింది. మహానగరాల్లో ప్రవేశించడానికి ముందుగా జనావాసాలు ఎక్కువగా లేని చిన్న చిన్న ఊళ్లలో అమాయక జనం ఉండే ప్రదేశం ఎంచుకొని అక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని అక్కడ ఒక చిన్న సామ్రాజ్యం నిర్మించుకొని అక్కడి నుంచి నగరాల్లోకి ప్రవేశించడం ఆయనకి తెలిసిన కళ. గ్రామాల్లో ప్రజలు అమాయకులు, వారు నిరక్షరాస్యులు. ఎవరన్నా ఒక రాయిని చూపించి కాస్త పసుపు కుంకుమ వేసి ఇందులో మహిమ ఉంది, దండం పెట్టుకోండి అంటే గుడ్డిగా నమ్మి ఆ రాయిని రత్నంగా భావించి చివరికి ఆ రాయికి ఒక చిన్న రక్షణ కవచం ఏర్పరిచి ఆ రాయి మా గ్రామ దేవత, ఆవిడ వల్లే మా గ్రామంలో పంటలు బాగా పండుతున్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, మేమంతా సుఖంగా ఉన్నాం అని వాళ్ళు నమ్మడమే కాక ఇతరులను కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఆ గ్రామదేవతకి ఒక కథ అల్లేస్తారు. ఎప్పుడో ఎక్కడో సుగుణమతి అయిన కోడల్ని ఇంటిల్లి పాది నానా కష్టాలు పెట్టి చంపేస్తే ఆ కోడలు గ్రామదేవతగా వెలిసిందని నమ్మబలికేలా తమకు తెలిసిన ఒక సంఘటనకి మహిమ ఆపాదించి చక్కటి కథ అల్లుతారు. అది వాళ్ళ అమాయకత్వం కావచ్చు, వారు నమ్మిన కర్మ సిద్ధాంతంలో భాగం కావచ్చు. ఏదైనా దాని వలన ఉపకారం సంగతి ఎలా ఉన్నా ఎవరికీ ఎలాంటి అపకారం జరగదు. ఆ బలహీనతను తమ స్వార్థానికి ఉపయోగించుకొని ప్రజల్లో తమని తాము దేవుడిగా ప్రకటించుకునే వాళ్లు అనేక మంది ఈ సైబర్ కాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఇలాంటి బాబాల వలన మూఢనమ్మకాలు ప్రబలిపోయి వివేకం, విచక్షణ అనేవి నశించిపోయి వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరూ ఈ బాబాల మహిమ అనే మత్తులో పడిపోతున్నారు. వీళ్ల వలన దేశంలో అవినీతి, ఆక్రమణలు, అరాచకాలు, చీకటి వ్యాపారాలు, స్మగ్లింగ్ ఒకటేమిటి, ఎన్ని దరిద్రాలు ఉండాలో అన్ని దరిద్రాలకు మూలకారకులు ఈ దొంగ బాబాలని ఎంతమంది విషయంలో తేటతెల్లం అయినా ఇంకా ఇంకా జనం నమ్ముతూనే ఉన్నారు, బాబాలు నమ్మిస్తూనే ఉన్నారు. విలాసవంతమైన జీవితం, కష్టపడకుండా డబ్బు విచ్చలవిడిగా పొందాలన్న ఆశ ఉన్నవాళ్లు ఈ బాబాల సంగతి తెలిసి వాళ్ళని ఆశ్రయించి వాళ్ల కొమ్ము కాసి మరింతగా ఈ రాక్షసకాండ శృతిమించడానికి సాయశక్తులా సహాయపడుతూ స్వామి కార్యం స్వకార్యం యథేచ్ఛగా జరగనిస్తున్నారు. అలాంటి వాళ్లల్లో ఆడవాళ్లు, మగవాళ్లు, నాయకులు, వ్యాపారస్తులు అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతున్న వాళ్లే. ఎవరో నూటికో కోటికో ఒకళ్ళు ఇదంతా మాయ అని ప్రజలను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నచ్చచెప్పినా వాళ్ల మొర వినేదెవరు? సరిగ్గా ఈ బాబా కూడా అలాంటి వాడే. ఆయనే సుర్జిత్ సింగ్ బాబా, సుప్రసిద్ధుడు. బీహార్లో, రాజధాని ఢిల్లీలో, హరిద్వార్లో, కలకత్తాలో, తమిళనాడులో, కర్ణాటకలో ఏ మల్టీనేషనల్ కంపెనీ విస్తరించినంతగా తన కార్యకలాపాలు విస్తరించుకుంటూ ఆస్తులు సంపాదిస్తూ విలాసవంతంగా జీవిస్తూ పైకి సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకుంటూ తన అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. తన సుఖాలకు, భోగాలకు అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని ఆధ్యాత్మికత పేరుతో వలవేసి పట్టుకుని తన గుప్పెట్లో వాళ్ల జీవితాల్ని బంధించి ఉంచాడు. ఆయనే నిజామాబాద్ దగ్గర ఒక ఆశ్రమంలో కొంతకాలం ఉండి మెల్లిగా హైదరాబాద్ నగరానికి రావడానికి వేస్తున్న పథకంలో భాగంగా మెదక్ చేరాడు. సరిగ్గా అప్పుడే శ్రేష్ఠ ఆ నోట ఈ నోట ఆయన గురించి విన్నది. ఎంతటి దుర్మార్గుడైన భర్త అయినా ఆ బాబా ఇచ్చే కుంకుమతో మారిపోయి భార్యకు దాసోహం అవుతాడని ఎవరో చెప్పడంతో ఆ రోజు ప్రద్యుమ్నతో తీవ్రంగా గొడవపడి నేరుగా ఆశ్రమం వెతుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. మిసమిసలాడే చిన్నది, పైగా ఆస్తిపరురాలు, అన్నిటికీ మించి చదువుకున్న అమాయకురాలు. ఆమె అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. నీకొక మంత్రోపదేశం చేస్తాను, అందుకొక వారం రోజులు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండాలి, నిష్ఠగా ఉండాలి. ఆ మంత్రం నీ భర్త దగ్గర పఠిస్తే నీ పాదాక్రాంతం అవుతాడు అని చెప్పాడు. అంతకన్నా ఏం కావాలి ఆమెకి? తన కసి తీరాలంటే, అతని ప్రేయస్ దగ్గర నుంచి తన కనుసన్నల్లోకి రావాలంటే ఇంతకన్నా మార్గం లేదు. శ్రేష్ఠ వెంటనే ఒప్పుకుంది. ఆ రోజు ఆశ్రమంలో అమ్మవారికి కుంకుమార్చన, భజనలు, భక్తులతో బాబాగారి సమావేశాలు, బాబాగారి ఉపన్యాసాలు, జాగ్రత్తలు వింది. పొంగిపోయింది. ఆయన సాక్షాత్తు మహాశివుళ్లా అనిపించాడు. ఇంకా తన జీవితానికి ఎలాంటి డోకా లేదనుకొని మురిసిపోయింది. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. ఒకరోజు గడిచింది. మర్నాడు సాయంత్రం 7:30 వరకు కూడా అలాగే గడిచింది. 8 గంటలకి భోజనం చేసి తను కేటాయించిన గదిలోకి వెళ్ళింది. 9 అయింది. ఒక స్త్రీ ఆమెను సేవకురాలు అంటారు. ఆవిడ వచ్చి, నిన్ను బాబాగారి గదిలోకి రమ్మంటున్నారు, నీకు మంత్రోపదేశం చేస్తారట అని చెప్పింది. ఆ మంత్రం కోసం ఎదురు చూస్తున్న శ్రేష్ఠ ఎగిరి గంతేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. విశాలమైన ఏసీ గది.
అత్యంత ఆధునికంగా ఉంది. ఆ గదిలో ఒకవైపు గుండ్రటి ఖరీదైన మంచం, దానికి నైలాన్ దోమతెర, ఒకవైపు 2 హంసలు చేత్తో మోస్తున్నట్లున్న గ్లాస్ టీపై, చుట్టూ 4 మెత్తటి సోఫాలు. ఆయన ఒక సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఉదయం చూసిన దుస్తుల్లో కాక తెల్లటి గ్లాస్కో ధోవతి, గూడ కట్టుకొని తెల్లటి లాల్చీ వేసుకున్నాడు. గదిలోకి వెళ్లగానే ఒక చిత్రమైన పరిమళం మత్తుగా వ్యాపించింది. వచ్చావా, రా అంటూ సోఫా చూపించాడు నవ్వుతూ. ఆ నవ్వు ప్రశాంతంగా అభయం ఇస్తున్నట్లుగా ఉండే నవ్వు కాదు. ఆ నవ్వులో ఏదో మర్మం, శ్రేష్ఠలో ఏదో సంశయం. సందేహంగా దగ్గరికి వెళ్ళింది. కూర్చో, భయపడకు అన్నాడు. శ్రేష్ఠ సందేహంగానే కూర్చుంది సోఫాలో ఒదిగి. బీ ఫ్రీ, హాయిగా కూర్చో. ఎందుకింత బిడియం? ఇది మన సమయం. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. చురుగ్గా చూసింది. మన సమయమా? అదే, నీకు మంత్రోపదేశం చేయడానికి ఒక ఏకాంత సమయం కావాలన్నాను కదా, ఇదే ఆ సమయం అన్నాడు. అలా అంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించిన ఎరుపు, స్వరంలో వినిపించిన కొత్త ధ్వని ఆమెకొక్క క్షణం ఏదో ఆపదని శంకించింది. బాబాగారి గురించి తప్పుడు ఆలోచన వచ్చినందుకు మళ్లీ తనే సర్దుకుంది. చెప్పండి స్వామి, మంత్రం చెప్పండి, గబగబా అంది. అంత దూరంగా అలా కూర్చుంటే ఎలా? ఇటురా అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ. శ్రేష్ఠ విస్తుపోయి చూసింది. ఎందుకు అంది. చూడమ్మా, భగవంతుడి మీద నమ్మకం లేకుండా పూజలు చేస్తావా? లేదు కదా. అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే పవిత్రమైన మంత్రం నేర్చుకోవాలంటే విశ్వాసం ముఖ్యం. నేను చెప్పేది చెప్పినట్లు ఆచరిస్తేనే నీకు ఆ మంత్రం లభిస్తుంది. అందుకే నేను చెప్పినట్లు విను అన్నాడు. అంటే ఏం చేయాలి అంది గొంతు తడారిపోతుంటే. మనసులో ఏదో శంక, కాని ఒక మూల నుంచి భర్తను దాసుడుగా మార్చే మంత్రం నేర్చుకోవాలన్న తపన. మంత్రం నేర్పే మహానుభావుడు, పెద్దవాడు, ఆయనని శంకించడం కరెక్ట్ కాదు. బహుశా వాళ్ల సిద్ధాంతాలలో అలా పక్కన కూర్చోవాలన్న రూలుందేమో. నమ్మకం అపనమ్మకం అనే ఊయల్లో ఊగుతున్నట్లుగా ఉంది. నీకు చెవిలో చెప్తా మంత్రం. చెవిలో చెప్పాలంటే నువ్వు దగ్గరికి రావాలి కదా. అవును కదా. అనవసరంగా భయపడ్డాను. తనను తాను మనసులోనే వీపు మీద చర్చుకొని సోఫాలోంచి లేచి ఆయనకు సమీపంగా వెళ్లి ఆయన కూర్చున్న సోఫాలో కొంచెం ఎడంగా కూర్చుంది. ఆయన నవ్వాడు. ఆ నవ్వులో ఏవో అర్థాలు, మళ్లీ ఏదో భయం, సందేహం. మంత్రం మంత్రం అంటోంది మనసు. మంచి పిల్లవి, ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు, అసలు నీ దాంపత్య గీత ఎలా ఉందో చూస్తాను అంటూ ఆమె ఎడం చేయి చనువుగా పట్టుకుని అరిచేతిలో రేఖలు చూస్తూ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే నా దగ్గరకొచ్చావు. నీ జీవితం నేనెంత అద్భుతంగా మార్చేస్తానో చూడు అంటూ నెమ్మదిగా అరచేతి నుంచి పైకి పాకిస్తూ భుజం పట్టుకున్నాడు. అతని కళ్లల్లో కనిపించిన ఎర్రజీరలు, అదురుతున్న పెదాలు. శ్రేష్ఠ ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్రయత్నంగా లేచి నిలబడింది. కాని ఆయన బలిష్టమైన చేతిలో చిక్కుకున్న ఆమె తిరిగి సోఫాలో వాలిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే చేయి గట్టిగా తనకి అభిముఖంగా లాగాడు. ఏం జరుగుతోందో తెలిసేలోగా ఆమె అతని ఒడిలో పడిపోయింది. 2 చేతులతో గట్టిగా బంధించాడు. వదలండి, నాకు భయంగా ఉంది, మంత్రం వద్దు అంది వణికే స్వరంతో. అప్పటికే కామం శరీరం నిండా రోమాలతో అతన్ని ఆవహించింది. విషపు నవ్వు నవ్వి అన్నాడు, నువ్వు వేశావు నాకు మంత్రం, ప్రేమ మంత్రం. నీ మంత్రం నన్ను ఆగనివ్వడం లేదు. 2 చేతుల్లో ఆమె మొహం పట్టుకుని తన మొహానికి దగ్గరగా తీసుకువెళ్లాడు. ఛీ, మొహం తిప్పేసుకొని. ఏయ్ వదులు, కీచుగా అరిచింది శ్రేష్ఠ. మంత్రోపదేశం వద్దా? మీ ఆయన ప్రతిక్షణం ఇలా నిన్ను కౌగిట్లో బంధించుంచొద్దా? మంత్రోపదేశం అందరిలో చేయకూడదు. ఇదిగో ఇలా రొమాంటిక్ గా అందంగా చెవిలో ఇలా చెప్పాలి. ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని చెవి కొరికాడు సన్నగా. ఒరే దొంగ వెదవా, వదులు! గొంతు పెగిల్చుకొని గట్టిగా అరిచి పెనుగులాడసాగింది. ఏయ్, ఎక్కువగా అరిచావంటే పీక నొక్కేస్తా. అందరినీ మత్తులో ముంచి అనుభవిస్తా. చదువుకున్న దానివి, అందగత్తవి అని నీతో రసభరితంగా అనుభవించాలని ఆశపడుతున్నా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. మర్యాదగా ఒప్పుకున్నావా సరే, లేదంటే ఇప్పుడే పిలుస్తానా మనిషిని. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందంటే నీ ఒళ్ళు పచ్చిపుండైనా నీకు తెలీదు. రాయిటు. గబుక్కన ఆమెని 2 చేతులతో లేవనెత్తి మంచం వైపు నడిచాడు. శ్రేష్ఠ కాళ్లతో 2 చేతులతో అతన్ని ఎడాపెడా తన్నడం మొదలుపెట్టింది. ఆమెను మంచం మీద విసిరేసి క్రూరంగా చూస్తూ లాల్చి విప్పి దూరంగా పడేశాడు. శ్రేష్ఠ అటు ఇటు చూసింది. ఎటూ తప్పించుకోవడానికి దారి కనిపించలేదు. మంచం మీద నుంచి దిగాలన్నా చాలా విశాలంగా ఉన్న మంచం మీద మధ్యలో పడేసి అతను ఆమెను ఆనుకుని కూర్చున్నాడు. వెనక వైపు గోడుంది. కుడిపక్క ఎడమ పక్క మంచానికి 2 వైపులా పెద్ద ఇత్తడి కుండీలు, వాటిలో ఏవో ఇంటీరియర్ మొక్కలున్నాయి.
ఏంటే చూస్తున్నావు? నిన్ను పుట్టించిన దేవుడు కూడా నిన్నిప్పుడు రక్షించలేడు అన్నాడు మీదికి వంగుతూ. ఛీ! అంత దగ్గరగా అతని ఛాతీ కనిపించగానే ఆమెకి వాంతి వచ్చినట్లయింది. కడుపులో తిప్పేసింది. గబుక్కన పక్కకి పొర్లింది. నీకు బతకాలని లేదా? నా కంటికి కనిపించిన ఆడదాన్ని అనుభవించకుండా వదలను. నిన్ను చంపైనా అనుభవిస్తా, వెదవేషలేకు అంటూ 2 భుజాలు పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకొని మీదకు వంగాడు. శ్రేష్ఠకి ఆగ్రహం, దుఃఖం ఉప్పిరిగొన్నాయి. ఆమెలో సహజంగా ఉన్న పొగరు, ఆత్మాభిమానం అతని మాటలతో నిప్పు కణిక మీద కిరోసిన్ పోసినట్లు బగ్గుమని లేచాయి. వదలరా దరిద్రుడా! నీ మొహానికి నేను కావాలా? తెల్లగడ్డ నువ్వు నీ బానపొట్ట చెత్త వెదవ, సిగ్గులేదు? దరిద్రపు బతుకుతూ బాబాని సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకుంటూ జనాల్ని మోసం చేస్తావా? నీ బతుకు బయట పెడతాను, చంపేస్తాను, వదులు. దేవుళ్ళు నీ దొంగ మంత్రాలు విని వరాలిచ్చేస్తారనుకుంటున్నావా? నీ బండారం బయట పెడతా, నిన్ను పోలీసులకు పట్టిస్తా. కాలెత్తి మొహం మీదుగా గట్టిగా లాగి తన్నింది. ఆ దెబ్బ ముక్కు మీద తగలడంతో ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తగ్గాడు. శ్రేష్ఠ దొర్లింది. పశువులా ఒడిసి పట్టాడు. నీ సంగతి ఇలా కాదు అంటూ 2 చేతులతో ఎత్తి బలంగా పట్టుకుని కొంచెం ఎడంగా గోడకున్న స్విచ్ నొక్కాడు. ఆశ్చర్యంగా కుడివైపు ఉన్న గోడ కదిలింది. 2 స్త్రీలు వచ్చారు. అది గోడ కాదు, గోడలా భ్రమింపచేస్తున్న ద్వారం. అవతల ఏముందో కనిపించలేదు. చూసే ఛాన్స్ లేకుండా అతను ఆమెను ఛాతీకి గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. ముక్కు ఆ ఛాతీకి నొక్కుకొని ఊపిరాడడం లేదు. మత్తుమందు పట్టరండి త్వరగా చెప్పాడు. వాళ్ళు పరిగెత్తుకుని వెళ్లారు. శ్రేష్ఠ విడిపించుకోవడానికి పెనుగులాడుతుంది. అతను మధ్య మధ్య ఆమెను అలాగే పైకి కొంచెం ఎత్తి ముద్దు పెట్టుకుంటూ నిల్చున్న చోటే ఉండిపోయాడు. ఆ 2 స్త్రీలు చేతిలో సిరింజ్తో వచ్చారు. శ్రేష్ఠకి భయంతో ముచ్చెమటలు పోసాయి. వాళ్ల వైపు దీనంగా చూసింది. ఆ చూపులో అర్థం గ్రహించలేని తెలివి తక్కువ వాళ్లు కాదు వాళ్ళు. అయినా ఇలాంటి సంఘటనలు నిర్లిప్తంగా చూడ్డానికి అలవాటు పడిన వాళ్లు ఆమె చూపులకు కరగలేదు. కళ్ళు వాల్చుకొని అతని చేతుల మధ్య ఉన్న ఆమె కాళ్ల వైపు వచ్చి చీర పైకి జరపబోయారు. శ్రేష్ఠ బలంగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని లాగి తన్నింది. ఒక ఆమె చేతిలో సిరింజ్ కింద పడింది. ఒక ఆవిడ ఆ తన్నుకు వెల్లకిలా పడింది. ఆ సంఘటనతో ఆగ్రహోదగ్రుడైన అతను గబుక్కన శ్రేష్ఠను కిందకి పడేసినట్లు దింపి లాగి ఆమె చెంప మీద కొట్టబోయాడు. శ్రేష్ఠ అతని చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఏ ద్వారం నుంచి ఆ 2 స్త్రీలు వచ్చారో ఆ ద్వారం తెరిచే ఉంది. మరోసారి అతని చెంప మీద ఎడాపెడా 2 గుప్పిళ్లతో కొట్టి అతను కొంచెం సర్దుకునే లోపల మెరుపులా పరిగెత్తింది. పట్టుకోండి అరిచాడు. ఆ స్త్రీలు వేగంగా శ్రేష్ఠ వెళ్లిన వైపు పరిగెత్తారు. శ్రేష్ఠకి ఎటు వెళ్లాలో తోచలేదు. తను పరిగెత్తుకుని వచ్చిన చోటు కూడా ఒక గదే. అందులో ఆడవాళ్లకు సంబంధించిన చీరలు, మిగతా బట్టలు ఉన్నాయి. బహుశా అది ఆ 2 ఆడవాళ్లకు కేటాయించిన గది కావచ్చు. వెనకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ గదిలో ఇంకా ఏముందో చూసే సమయం లేదు. ఎటు నుంచి బయటకు పారిపోవాలో అర్థం కాలేదు. మళ్లీ వాడి పడక గదిలోకి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లడం అంటే పులిబోన్లోకి వెళ్లడం. కానీ తప్పదు, సాహసం చేయాలి. శ్రేష్ఠకి భయం పోయింది. మొండి ధైర్యం వచ్చింది. దేనికి భయపడిన తత్వం ఇప్పుడు ఉపయోగించుకోవాలి. ఓటమిని ఒప్పుకునే మనస్తత్వం కాదు ఆమెది. క్షణంలో అరక్షణం ఆ గదిలో నిలువున ఓ మూల నిలబెట్టబడిన కర్ర కనిపించింది. ఆ స్త్రీలిద్దరూ దగ్గరికొచ్చారు. గభాలన కర్ర తీసుకుని 2 నెత్తిన వేసింది. వాళ్ళిద్దరూ తల పట్టుకుని కూలబడ్డారు. ఆమె కర్ర అలాగే పట్టుకుని తిరిగి తను వచ్చిన ద్వారం నుంచి వాడి బెడ్రూంలోకి వెళ్ళింది. గడ్డం కుడి చేత్తో దూకుంటూ విషపు నవ్వు నవ్వుతూ అడ్డుగా నిలబడ్డాడు. మర్యాదగా తప్పుకోకపోతే చస్తావు అంది కర్రెత్తి. పెద్ద పెద్ద ఇనుపరాడ్లు కింద పడినట్లు నవ్వాడు. అలా నవ్వుతుంటే వాడి పొట్ట ఊగుతుంది. శ్రేష్ఠ జుగుప్సగా మొహం తిప్పుకుంది. ఏంటి ఈ కర్ర దెబ్బకే? దీంతోటే నన్ను చంపుతావా? హేళనగా అడిగాడు. శ్రేష్ఠకి వాడి నవ్వు, ఆ పలువరస రోతగా అనిపించింది. గడ్డం అడ్డుగా ఉండి మామూలుగా మాట్లాడుతుంటే తెలియలేదు కానీ దగ్గరగా చూస్తుంటే గారపట్టిన పళ్ళు, కళ్లలో ఎర్రజీరలు, పెద్ద తాగుబోతు అని తెలుస్తుంది. దరిద్రుడా, నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నువ్వు అసలు మనిషివేనా? దేవుడి పేరు చెప్పి జనాల్ని మోసం చేయడానికి సిగ్గులేదు? చెత్తవెదవా! ఛీ, నిన్ను నమ్మినందుకు ఇదా నీ బతుకు? మర్యాదగా తప్పుకో నిప్పులు కురిపిస్తూ అరిచింది. అప్పుడే 2 జమాజెట్టుల్లాంటి వ్యక్తులు గదిలోకి రావడం, ఆమె చేతిలో కర్ర అవలీలగా లాగి అవతల పడేయడం జరిగి స్థాణులా నిలబడిపోయింది. ఇప్పుడు తెలిసిందా నా సెక్యూరిటీ? చెప్పు, మర్యాదగా లొంగుతావా, వాళ్ల చేతుల్లో చస్తావా? అడిగాడు. శ్రేష్ఠ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అతని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లు నిలబడ్డారు. శ్రేష్ఠకి నిస్సహాయతతో కళ్లల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. ఆ గడ్డం, వాడి వేషం చూస్తుంటే కనీసం కన్నీళ్లతో వేడుకోవడానికి కూడా ఆమె అహం అడ్డొచ్చింది. వేడుకున్నంత మాత్రాన కరిగిపోయే మనిషి కాదు, కర్కోటకుడు అని తెలుస్తూనే ఉంది.
ఆమె ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అంది, వాళ్ళని బయటకు పంపించు. ఆ మాటకి అతని కళ్ళు మెరిశాయి. కుడిచేయి ఎత్తి వాళ్ల వైపు చూడకుండానే వెళ్లమన్నట్లు సైగ చేశాడు. వాళ్ళు వెళ్లగానే రా అంటూ 2 చేతులు చాచి ఆమెకి దగ్గరగా నడిచాడు. ఆమె 2 అడుగులు వెనక్కి వేసి అంది, ఇవాళ కాదు, రేపు నాకొక్కరోజు టైం ఇవ్వు. ఎందుకు? ఏం ప్లాన్ చేస్తావు పారిపోవడానికి? నువ్వే చెప్పావుగా నేను ఇక్కడి నుంచి పారిపోలేనని. ఎలా పోతాను? ఓ, ఆ సంగతి అర్థమైంది కదా. సరే, రేపు రాత్రి నువ్వు నేను పిలవకుండానే రావాలి. ఇక్కడే నా పక్కనే రాత్రంతా ఉండాలి. తేడా వచ్చిందో? తర్జన్ చూపించాడు. పాదాల దగ్గర నుంచి పాకిన అసహ్యాన్ని అదిమి పట్టుకొని సరే అంది. కొంచెం ముందుకు నడిచి ఆమెకు బాగా సమీపంగా వచ్చి చేయి పట్టుకోబోయాడు. ఆమె చివ్వున వెనక్కి తగ్గింది. ఏమనుకున్నాడు? చేయి దించి అన్నాడు, సరే వెళ్ళు నీ గదిలోకే. ఇంకెక్కడన్నా కనిపించావంటే నీ ప్రాణాలు పోయినట్లే, గుర్తుంచుకో హెచ్చరించాడు. తలూపి అక్కడి నుంచి నీరసంగా తన గదిలోకి వెళ్లిపోయింది. తలుపు వేసుకుని మంచం మీద పడిపోయిన శ్రేష్ఠకి ఎగిసెగిసి దుఃఖం వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎంత తప్పు చేశాను? అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రద్యుమ్న నిజంగా మంచివాడే. తనే అతన్ని బాధ పెట్టింది. తన ప్రవర్తన వల్లే కదా అతను తన పట్ల విముఖంగా ఉన్నది. ఎందుకు ప్రవర్తన మార్చుకోలేకపోయాను? పల్లవి పాపం, పల్లవిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టినా పన్నెత్తి ఒక్క మాట అనలేదు. పల్లవి లాంటి అమ్మాయిని ప్రేమించాడంటే ప్రేమించడు. ఒక మగవాడు ఎలాంటి అమ్మాయి భారీగా కావాలనుకుంటాడో అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి పల్లవి. పాపం, ఆమెను తిట్టినందుకే తనకి శిక్ష వేసినట్లున్నాడు దేవుడు. అయ్యో దేవుడా, నన్ను రక్షించు, ప్లీజ్ రక్షించు. ఇక్కడి నుంచి నేను వెళ్లిపోవాలి. ఎలా ఎలా? శ్రేష్ఠ గబుక్కను లేచి కూర్చుంది. కళ్ళు తుడుచుకొని బ్యాగ్లోంచి మొబైల్ తీసింది. ప్రద్యుమ్నకి ఫోన్ చేస్తే టెన్షన్ పడతాడు. అసలే సున్నితమైన మనసు, ఎలా తట్టుకుంటాడు? అందుకే తనకు చేయొద్దు. ఒకే ఒక మిత్రుడు, ఏం చేయాలన్నా అతనే. అనిరుద్ధ్కి ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు వెంటనే తీశాడు. అలా శ్రేష్ఠ ఫోన్లో చెప్పిన విషయం తర్వాత శశి, ప్రద్యుమ్న, అనిరుద్ ఆ సుర్విత్ సింగ్ గురించి పూర్తిగా ఆరా తీశారు. అతని కార్యకలాపాలు, రహస్య స్థావరాలు, వివరాలు, రాజకీయ పరపతి, ఎవరెవరు నాయకులు అతన్ని కలుసుకుంటూ ఉంటారు, ఎవరి అండదండలు అతనికి పుష్కలంగా ఉన్నాయి మొదలైన విషయాలు తెలుసుకున్నాక అతన్ని అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెడితే ముందు శ్రేష్ఠను అక్కడి నుంచి బయటకు తీసుకురావడం ఎంత కష్టమో అర్థమైంది. ప్రద్యుమ్న భయంతో వణికిపోసాగాడు. శశి, అనిరుద్ కూడా అతన్ని ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నా శ్రేష్ఠను ఎలాగైనా కాపాడు శశి, వాడికి ఎంత డబ్బు కావాలన్నా ఎలాగోలా ఇచ్చేస్తాను, శ్రేష్ఠను కాపాడు అని ఏడవసాగాడు ప్రద్యుమ్న. నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టకు. నేను ఎస్పీ గారితో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ ఆలోచిస్తాను. అనిరుద్, మళ్లీ ఒకసారి ఆవిడికి ఫోన్ చేసి వాణ్ణి కాస్త మాటల్లో పెట్టి తనను తను ఎలాగోలా రక్షించుకునే ప్రయత్నం చేయమను. జస్ట్ టాక్టిక్స్ ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేదు. ఆమె అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు అన్నాడు శశి. ట్రై చేస్తున్నాను సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు కూడా కొంచెం టెన్షన్ గానే ఉంది అన్నాడు శశికి మాత్రమే వినిపించేలా అనిరుద్. శశి ఆలోచనగా ఉండిపోయాడు. ఆ రోజు బాగా పొద్దుపోవడంతో ప్రద్యుమ్నని, అనిరుద్ని ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పాడు. ఇంటికి వెళ్లి ఏం చేయాలి శశి, నాకు పిచ్చెక్కుతుంది అన్నాడు ప్రద్యుమ్న. మీ మామగారు, అత్తగారు నీకన్నా టెన్షన్ గా ఉంటారు కదా, వారితో ఈ విషయం చర్చించు. ఎలా వాడి మీద అటాక్ చేయాలో నీకేదన్నా ఐడియా వస్తుంది. నాకు ఫోన్ చేసి చెప్పు. వాళ్లకు కూడా ఇప్పుడు నీ అటెన్షన్ అవసరం. నా మాట విను నచ్చ చెప్పాడు శశి. లేదు శశి, మావయ్యని ఫేస్ చేయలేను, చాలా సిగ్గుగా ఉంది. నువ్వు మాత్రం ఊహించావా శ్రేష్ఠ ఇలా చేస్తుందని? ఏం పర్లేదు, వెళ్ళు. ఆయన చాలా పెద్ద మనిషి, అర్థం చేసుకుంటారు. అవును ప్రద్యుమ్న, మనలను ఏ విషయం అయితే భయపడుతుందో అదే విషయం ఎవరితోనైనా డిస్కస్ చేస్తుంటే ఆ భయం పోతుంది. లేదంటే నాతో మా ఇంటికి రండి అన్నాడు అనిరుద్. ప్రద్యుమ్న గుండె నిండా దుఃఖం నిండి ఉంది. శ్రేష్ఠ ఎంత పెద్ద అపాయంలో ఉందో వీళ్ళకి అర్థమవుతుందా? ఎంత ఈజీగా చెప్తున్నారు. డిస్కస్ చేయాలట, డిస్కస్. నో, తన ఇంటికి వెళ్లలేడు. మామయ్య, అత్తయ్యల మొహం చూడలేడు. అనవసరంగా తన ఆమెతో గొడవ పడిన సన్నివేశం గుర్తొచ్చి మనసును మెలిపెడుతుంది. శ్రేష్ఠ సంగతి తెలిసి కూడా తను అనవసరంగా రెచ్చిపోయి ఆమెను రెచ్చగొట్టాడు. పరిస్థితి ఇంతదాకా రావడానికి తరే కారణం. ప్రద్యుమ్న సున్నితమైన మనసు జరిగిన సంఘటనలో తనదే తప్పు అని నిర్ణయం చేయడంతో కృంగిపోయాడు. శశి అతని ఆలోచనలు గ్రహించిన వాళ్ల మృదువుగా అన్నాడు. శ్రేష్ఠ చాలా తెలివైంది, ధైర్యస్తురాలు. తన మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఎలాగోలా వాణ్ణి మాయ చేసి తనకు అపాయం జరగకుండా చూసుకోగలదు. నా ఉద్దేశంలో ఈ పాటికి ఖచ్చితంగా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుంది. తెల్లవారగానే వెళ్దాం. నువ్వు వెళ్లిపో ఇంటికి.
చాలాసేపు శశి అనిరుద్ కూడా నచ్చజెప్పిన మీదట ప్రద్యుమ్న అనిరుద్తో వెళ్లడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక శశి కారులో కూర్చొని మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ చూశాడు. అందులో ఆ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాగా తెలుసు శశికి. మంచివాడు. లిస్టు మొత్తం వెతికాక కనిపించింది అలోక్ ఫోన్ నంబర్. డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుండగా కార్ స్టార్ట్ చేశాడు. అలోక్ హియర్, అతని స్వరం వినిపించింది. కారు నడిపిస్తూనే మాట్లాడసాగాడు. జానకి ఈ మధ్య టీవీలో సీరియల్స్, సినిమాలు, వంటల కార్యక్రమాలు మానేసి వార్తలు బాగా చూస్తుంది. వార్తలు చూడ్డానికి కారణం ఎక్కడన్నా దొంగ బాబాల వార్తలు తెలుస్తాయని. అలాంటి వార్త తెలిస్తే తను ఏం చేయాలో గట్టిగా నిర్ణయించుకుంది. కిరణ్ చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఆవిడ తనని ఇంతకాలం ఏ వార్తలైతే భయపెట్టాయో ఆ వార్తలు భయంతో కాక ఆసక్తితో చూసి ఈ సమాజంలో జరిగే అనేక దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు భర్తతో చర్చిస్తుంది. ఆవిడ ఆలోచన పరిధి పెరిగింది. చరితని అక్కడికి వెళ్లకు, ఇక్కడికి వెళ్లకు అంటూ నిషేధించకుండా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఎలా స్పందించాలో, ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తనకు తోచిన రీతిలో చెప్తుంది. భాస్కర్ కానీ పిల్లలు కానీ ఆవిడలో వచ్చిన మార్పు చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎంత మార్పు వచ్చింది జానకిలో అనుకున్నాడు భాస్కర్. ఆడవాళ్లు అమాయకులు కారు, తెలివి తక్కువ వాళ్ళు అసలే కారు. వాళ్ళని అలా తయారు చేసేది మగవాళ్లే. అన్నిటికీ తమ మీద భార్య ఆధారపడి బతుకుతుంటే అదో ఆనందం మగవాడికి. నువ్వెందుకు వెళ్ళావు, చెప్తే నేను తెచ్చేవాణ్ణిగా అంటూ ఎక్కడికి వెళ్లనివ్వకపోవడం మగవాళ్లు చేసే నేరం అనిపించింది. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లను కూడా కొందరు మగవాళ్లు ఆఫీస్ నుంచి ఇంటికి నేరుగా వచ్చి ఏదన్నా కావాలంటే నేను చేస్తా అని చెప్పడం అతనికి తెలుసు. ఆఖరికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా భర్త దగ్గరుండి తీసుకుని వెళ్తే తప్ప డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు కొందరు. ఆడవాళ్లలో ఈ పరాధీనతే లోకజ్ఞానం లేకుండా చేస్తుంది వారిలో. కొన్ని వ్యవహారాల్లో కూడా ఆడవాళ్లని మాట్లాడనివ్వరు. వాళ్ళు మాట్లాడితే తమ మగతనానికి ఏదో లోటు వచ్చినట్లు బాధపడతారు. స్వంత ఆలోచన, వ్యక్తిత్వం స్త్రీ మేధస్సును ఎంత బాగా వికసింపచేస్తుందో ప్రత్యక్షంగా చూస్తుంటే అతనికి ఇంతకాలం తను చేసిన తప్పేంటో అర్థమై గిల్టీగా అనిపించసాగింది. ఆ విషయమే శారద భర్త దగ్గర అంటే ఆవిడకి ఎదురైన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం సార్ అన్నాడు. అది కూడా కావచ్చు అనుకున్నాడు భాస్కర్. జానకి రమణ మహర్షి, వివేకానందుడి పుస్తకాలు చదువుతుంది. భక్తి, వెంకటేశ్వర భక్తి ఛానల్ మొదలైన ఛానల్స్ లో చాగంటి, గరికపాటి ప్రవచనాలు వింటుంది. హిందూ మతం పట్ల, ధర్మం పట్ల వాళ్ళు చెప్తున్న ప్రవచనాలు వింటుంటే నేనంత గొప్ప దేశంలో పుట్టాను అనిపిస్తుంది ఆమెకి. నా ధర్మాన్ని, నా దేశాన్ని, నా మతాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కదా అనుకుంటుంది. ఎంతో గొప్పది, అనుసరించదగినది అయినా హిందూ మతం ఎందుకు భ్రష్టు పట్టిపోతుందో వాళ్ల ప్రవచనాల ద్వారా తెలుసుకోవడం ఆమెకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గరికపాటి గారు ఆధునిక ఆలోచన ధోరణి ఆవిడ్ని బాగా ఆకర్షిస్తుంది. తన ఇంట్లో చేసే పూజల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంది. దేవుడి గదిలో గంటలు గంటలు గడిపే జానకి ఇప్పుడు 10 నిమిషాల్లో పూజ ముగించి బయటకు వస్తుంది. ఇల్లు, పరిసరాలు, మనసు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలండి, అదే పూజ. ఈ మాట ఇంగ్లీష్ వాడే చెప్పాడు, క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అని చెప్తుంటే నోరు తెరుచుకొని విన్నాడు భాస్కర్. పూజ చేయడం అంటే పసుపు కుంకుమలు పారబోయడం కాదు, అరిషడ్ వర్గాలు భగవంతుడికి అర్పించడం. కష్టం వస్తే వెళ్లాల్సింది బాబాల దగ్గరికి కాదు, భగవంతుడి దగ్గరికి. అలా అని గుళ్ళు గోపురాలు తిరగడం కాదు, మానసికంగా భగవంతుణ్ణి చేరడం అనే మహానుభావుల వాక్కు ఆవిడ నమ్ముతుంది. అతిగా ఆలోచించకూడదు. అతిగా ఆలోచించడం వలన నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. రోజుకొక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం అనేది కోల్పోతారు అన్న వివేకానంద సూక్తి ఆవిడ్ని బాగా ప్రభావితం చేసింది. అందుకే అందరూ వెళ్లిపోయాక ఒక్కతి కూర్చొని జరుగుతున్న విషయాలు తలుచుకొని ఒకదాంతో ఒకటి పేరీజు వేసుకుంటూ 50 ఏళ్ల జీవితం ఎంత నిష్ప్రయోజనంగా గడిచింది అని నిట్టూరుస్తుంది. ఇక మిగిలిన జీవితం అయినా ఏదైనా ప్రయోజనకరమైన కార్యంతో సఫలం చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఆవిడ నిర్ణయాల్లో అతి ముఖ్యమైంది హిందూ మత పరిరక్షణ. ఈ పేరుతో కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలు, సమాజంలో రగులుతున్న దొంగ బాబాల సమస్య, వీళ్ల వలన అనేక చీకటి వ్యాపారాలు జరగడం, ప్రభుత్వ స్థలాలు కబ్జా అవడం, అమాయకులు వాళ్ల మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవడం, అమ్మాయిలను వ్యాపార వస్తువులు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ చూసి ఇతర మతాల వాళ్లు హిందూ మతాన్ని చులకన చేశారంటే చేరు, అందుకేగా నవ్వుల పాలైపోతుంది అన్న ఆవేదనగా అనుకుంది. అందుకు తను ఏదన్నా చేయాలన్న తపన ఆవిడలో రోజు రోజుకి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరా బాబా కథ,
ఆసారాం బాబా ఇంకా ఎందరో బాబాలు హిందూ దేవుళ్లను అడ్డుపెట్టుకుని తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకుంటూ ప్రజల బలహీనతతో పెద్ద పెద్ద సంస్థానాలు నిర్మించుకోవడం కథలు కథలుగా వింటుంటే ఆవిడ నరనరం ఆవేశంతో రగులుతుంది. తనని భగవంతుడు కాపాడకపోయి ఉంటే తను చేసిన తెలివి తక్కువ పనికి ఏం జరిగేదో తలుచుకుంటే చాలు ఆవిడ రక్తం మరిగిపోతుంది. సమాజంలో చాప కింద నీరులా పాకుతూ మొత్తం దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తున్న దొంగ బాబాల బారి నుంచి అమ్మాయిలను అమాయకులను రక్షించడం తన కర్తవ్యంగా భావించింది. ప్రతి ఆదివారం ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఇంటి చుట్టుపక్కల మహిళలతో కలిసి వెళ్లి పని కట్టుకుని దొంగ బాబాల గురించి వాళ్ళు చేసిన దారుణాల గురించి చెబుతూ ఎవరూ కూడా జ్యోతిష్యం స్వామీజీలు నమ్మవద్దని, ఏ కష్టం వచ్చినా ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి నమ్ముకుంటూ తమ పని తాము చేసుకోవాలని చెప్పడం మొదలుపెట్టింది. ఒక్కో వారం భారతంలోని ఒక్కో ఘట్టం చెబుతూ భారతం జీవన వేదం అని, మానవ జీవితం మొత్తం భారత కథే అని చెప్పడం కాక హిందూ సాంప్రదాయాలు ఆచారాలు మూఢనమ్మకాలు కాదని, ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయత ఉందని తనకు తోచిన రీతిలో చెప్తుంటే ఆవిడికి ఆ కాలనీలో బోలెడు మంది అభిమానులు ఏర్పడడం కాక ఆమెను అనుసరించడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఏ మాత్రం దొంగ బాబాల గురించి వార్త విన్నా మంది మార్బలంతో వెళ్లి ఆ బాబాలను తరిమి కొట్టాలని అందరికీ బోధించింది. జానకి బాటలో శారద కాక మరో 20 మంది మహిళలు కూడా తోడయ్యారు. రోడ్ల మీద అడుక్కునే సాధువులు కనిపిస్తే ఎందుకు అడుక్కుంటున్నారు, కష్టపడి పని చేసుకోలేరా అని తిట్టేస్తుంది. అలాగే వినాయకుడి గుడిలో 2-3 సాధువులు అరుగు మీద కూర్చొని గుడికి వచ్చిన భక్తుల దగ్గర భిక్ష అడుగుతుంటారు. ఇంతకు ముందు అనేక సార్లు 10 రూపాయలు ఇస్తుండేది, ఈ మధ్య ఇవ్వడం మానేసింది. ఇలా దేవుడి పేరు చెప్పి అడుక్కోవడం, దేవుడి పేరు చెప్పి అక్కర్లేని పూజలు చేయించడం, ఇవన్నీ భక్తులను దోచుకోవడం అని, ఈ అలవాటు మానుకోండి అని క్లాసులు పీకుతుంది. ఒక అత్యంత సాధారణ గృహిణి తన కాలనీలో చేపట్టిన మూఢనమ్మకాల సంస్కరణ కార్యక్రమం పక్కనున్న కాలనీల వాళ్లు కొందరిని కూడా ఆకర్షించింది. సరిగ్గా అప్పుడే టీవీలో మెదక్ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామంలో రాత్రికి రాత్రి నేను బాబాని, మీ అందరి కష్టాలు తీర్చడానికి వచ్చిన శివుణ్ణి అని ప్రజలను నమ్మించి తన అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్న సుర్విత్ సింగ్ బాబా ఆశ్రమం మీద రైడ్ జరిగినట్లు అన్ని ఛానల్స్ లో వార్తలు మొదలయ్యాయి. జానకి నిటారుగా అయింది. ఊపిరి బిగబట్టి చూడసాగింది. అత్యంత భద్రతా ఏర్పాట్లతో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి ఆశ్రమంగా పిలువబడే ఆ బాబా డెన్ మీద దాడి చేసి అతని బండారం బయటపెట్టడం కాక ఎంతమంది రాజకీయ నాయకులు అడ్డం పడినా అతన్ని అరెస్ట్ చేశాడు ఏఎస్పీ శశిధర్. అతని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్, ఇంతవరకు ఎవరికి కించిత్ అనుమానం కూడా రాకుండా తన కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న ఈ సుర్విత్ సింగ్ ఇంత పెద్ద క్రిమినల్ అని మీకెలా తెలిసింది? మీరెలా ఆయన్ని ఆయన శిష్యుల్ని పట్టుకున్నారు? శశి యాంకర్ ప్రశ్నకి చిన్నగా నవ్వి చెప్పసాగాడు. నాకు అదే విచిత్రంగా ఉంది. చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నా స్నేహితుడు అతని భార్య గొడవ పడ్డారు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానై ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయింది. నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. నేను హుటాహుటిన వెళ్లాను. బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళిందని, ఆవేశం తగ్గాక తనే వస్తుందని నేను ఓదార్చాను. కానీ అనుకోకుండా మరో స్నేహితుడి ద్వారా మీ బాబాను కలుసుకోవడానికి వెళ్ళిందన్న విషయం తెలిసింది. ఎలా? ఆవిడ చెప్పారా? ఆవిడ మీకు ఫోన్ చేశారా? అడిగాడు యాంకర్. నాకు కాదు, నాకు ఈ కేసు విషయంలో సాయం చేస్తున్న మరో మిత్రుడికి చేశారు ఆవిడ. అంటే ఆయన మీ మిత్రుడికి సంశయంగా చూశాడు యాంకర్. మిత్రుడు? ఏ ఆడవాళ్లకి మగవాళ్ళు స్నేహితులుగా ఉండకూడదా? అతని స్వరంలో వినిపించిన సీరియస్నెస్ కి బెదిరినట్లుగా అన్నాడు. అబ్బే, అదేం లేదు సార్, చెప్పండి. ఆవిడకి ఈ బాబా దగ్గరికే ఎందుకు వెళ్లాలనిపించింది? శశి చిరునవ్వుతో అన్నాడు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఆవిడకి కొంచెం ఈ బాబాలు మహిమలు అంటే మొదటి నుంచి నమ్మకం. అంతేకాదు, జ్యోతిష్యం కూడా ఎక్కువగా నమ్ముతుంది. తన జాతకంలో ఎవరో భర్తతో సఖ్యత ఉండదని చెప్పారట. అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా వెళ్ళుండొచ్చు. ఇది మానవ బలహీనత, దీనికి పెద్ద రీజనింగ్ ఉండదు. అఫ్కోర్స్ ఈ మధ్య చదువుకున్న వాళ్లే ఇలాంటివి బాగా నమ్ముతున్నారు. ముఖ్యంగా యువత బాబాల చుట్టూ తిరుగుతున్నారని వింటున్నాం. అవును, కారణం వాళ్లకున్న ఓవర్ అంబిషన్స్. ఏదో సాధించాలని ఆరాటం, సాధించగలమా లేదా అన్న సందేహం. ఆ సందేహం తీరాలంటే మాట్లాడే దేవుడు అని ప్రచారం కాపాడుతున్న ఈ బాబాలు. కరెక్ట్ సార్. సో ఆవిడ కూడా తన సమస్య బాబా గారికి చెప్పుకోవడానికి వెళ్లారు. అవును, వెళ్ళాక తెలిసింది అతను ఎలాంటి వాడో. వెంటనే భర్తకు చెప్పాలనుకుని, అతని సున్నితమైన మనస్తత్వం తెలుసు కాబట్టి టెన్షన్తో ఏం చేస్తాడో అనే భయంతో తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ ఫోన్ చేయడం తెలిసిన ఆ బాబా అనుచరులు ఫోన్ లాగేసుకున్నారు. ఆ తర్వాత మాకు ఆవిడ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మా ఆఫీషియల్స్ తో డిస్కస్ చేశాం. ముందు ఆ ఆశ్రమ వివరాలు సేకరించాం. ఆ గ్రామ ప్రజలను కొందరిని మా ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూ చేసి
ఆ బిల్డింగ్ అసలు ఎప్పుడు ఎలా అతి తక్కువ వ్యవధిలో వచ్చిందో తెలుసుకున్నారు. మేము అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. ఈ బాబా గురించి అనేక విషయాలు తెలిసాయి. లోకల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా మిత్రుడు. అతన్ని అడిగితే ఈ సంగతి మాకు చూచాయిగా అనుమానం వ్యక్తం చేసినట్లుగా తప్ప కంప్లైంట్ రాలేదని చెప్పాడు. నేను జరిగింది చెప్పి ఒకసారి ఆశ్రమానికి వెళ్లి చూసి రమ్మని చెప్పాను. అతను చాలా తెలివైనవాడు. తను వెళ్లకుండా ఒక లేడీ కానిస్టేబుల్ ని ఒక భక్తురాలుగా పంపించాడు. వెనకే మరో 2 కానిస్టేబుల్స్ మఫ్టీలో వెళ్లారు. ఆవిడ లోపలికి వెళ్లి తనకి వయసు దాటిపోతున్నా పెళ్లి కావడం లేదని, అందుకే ఆయన దగ్గరికి వచ్చానని చెప్పింది. వారం రోజులు ఆశ్రమంలో ఉండి కొన్ని పూజలు చేస్తే తప్పకుండా పెళ్లవుతుందని చెప్పాడు. అయితే మా ఇంట్లో చెప్పి రేపు వస్తాను అని ఎంతో నమ్మకంగా చెప్పి బయటపడింది. యాంకర్ ఉత్సాహంగా అన్నాడు, అమ్మో ఎంత లక్కీ ఆవిడ. ఇక్కడ అదృష్టం కన్నా లాజిక్ ఉపయోగపడింది అనొచ్చు. సాధారణంగా జ్యోతిష్కులు కానీ ఏదన్నా నిజంగా మహిమ ఉన్నవాళ్ళు కానీ ఒక తాయెత్తిస్తారు, లేదంటే ఏదన్నా గుడికి వెళ్లి ఫలానా పూజ చేయించు లేదా 108 ప్రదక్షిణలు చేయి అని చెప్పడం సర్వసాధారణం. ఇలా మా ఆశ్రమంలో వారం రోజులు ఉండాలి లేదా 2 రోజులు ఉండాలి అని చెప్పగానే అనుమానం రావాలి. ఆ విషయం తెలిసిన మనిషి కాబట్టి ఆవిడ చాకచక్యంగా తప్పించుకొని వచ్చి విషయం చేరవేసింది. నేను నా మిత్రులు మా ఫోర్స్తో మెదక్ వెళ్లాను. వెళ్లే ముందు హోమ్ మినిస్టర్ని కలిసి విషయం వివరించాం. ఆయన అనుమతి తీసుకుని వెళ్లాం. అక్కడ లోకల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అలోక్, కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎంతో ధైర్యంగా చాకచక్యంగా డీల్ చేశారు. లేకపోతే ఆయన్ని పట్టుకోవడం సాధ్యం అయ్యేది కాదు. చూడ్డానికి ఆశ్రమంలో కనిపించే ఆ బంగ్లా ఒక పద్మవ్యూహంలో ఉంది. అందులోకి ఒకసారి అడుగు పెడితే బయటికి రావడానికి చాలా కష్టం. గమ్మత్తు ఏంటంటే చూడ్డానికి గోడల్లా ఉంటాయి కానీ ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్లడానికి ఆ గోడలే ద్వారాలుగా మారుతుంటాయి. గదిలోకి వెళ్లడం అంటే జైల్లోకి వెళ్లడం. అలాంటి ఆ జైల్లోకి ఎలా వెళ్ళిందో నా స్నేహితుడి భార్య వాడి గుహలాంటి ఆ బంగ్లాలో ఇరుక్కుపోయింది. ఆవిడ ఫోన్ చేయడం గమనించాక ఫోన్ తీసేసుకోవడం కాక ఆ తర్వాత ఆవిడ్ని నానా విధాలుగా టార్చర్ పెట్టారట. అతను అతని అనుచరులు ఒళ్లంతా గాయాలు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఫార్చునేట్లీ ప్రాణాపాయం లేదు. థ్యాంక్స్ సార్. శశికి కృతజ్ఞతలు చెప్పిన యాంకర్ మళ్లీ మొదలుపెట్టాడు. విన్నారుగా, ఇదండి నేనే దేవుణ్ణి అంటూ ఇంద్రజాల మహేంద్రజాలాలు చేసి అవే దైవలీలలుగా అమాయక ప్రజలను నమ్మించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ది గ్రేట్ సుర్విత్ సింగ్ బాబా లీలలు. ఈ సమాజంలో ఇప్పుడు అసలైన క్రిమినల్స్ ఈ బాబాలే. మహారాజా ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్లు దేశంలోని అనేక చోట్ల నిర్మించుకొని విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజల దృష్టిలో సర్వసంగ పరిత్యాగిగా పేరు పొందిన బాబా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. పదండి వారేం చేస్తున్నారో చూద్దాం. తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలైంది. జైల్లో ఉన్న దుర్మార్గుడిని చూపించారు. అతని మంది మార్బలం జైలు బయట హర్తలు చేయడం జానకి ఒళ్లంతా చెమటలు పట్టేసింది. ఎంత దారుణం! ఎలా పుడుతున్నారు ఈ బాబాలు! ఎంత మందిని అరెస్ట్ చేశారు! అయినా ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒకళ్ళు దొంగ అని తెలిసాక రెండో వాడిని ఎలా నమ్ముతారు? 2, 3 ఇంకా ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వీళ్ళకి అంతంత స్థలాలు ఎలా లభిస్తున్నాయి? ఒక సామాన్యుడు 2 గదులు ఇల్లు నిర్మించుకోవడానికి 50 గజాల స్థలం ఇవ్వని ప్రభుత్వం ఈ దొంగ వెధవలకి ఎలా 100,000 ఎకరాల భూమి అప్పడంగా ఇస్తుంది? జానకి మెదడంతా ఆలోచనలతో బరువెక్కింది. వెంటనే వెళ్లి ఆ బాబాని ఆ చెంపా ఈ చెంపా ఎడాపెడా కొట్టాలనిపించింది. ఆ అమ్మాయి ఎవరో పాపం ఎలా ఉందో. భాస్కర్ వచ్చినట్లు స్కూటర్ శబ్దం అవడంతో గబుక్కుని లేచి ఎదురు వెళ్ళింది. చూసారా, అనుకున్నంత అయింది. ఇంకో దొంగ వెధవ పట్టుపడ్డాడు. ఎందుకండి ఈ జనాలు ఇలా నమ్ముతారు? ఎన్ని అనుభవాలైనా బుద్ధి రాదేం వీళ్ళకి. పాపం ఆ అమ్మాయి ఎవరో నాకు వెళ్లి చూడాలనుందండి. ప్లీజ్ వెళ్దామా? జాలిగా అడుగుతున్న జానకి వైపు చూసి ఆమె నుదుట పడిన వెంట్రుకలు సవరిస్తూ అన్నాడు. విన్నాను జానకి. వార్త దావానంలో పాకింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తానికి పట్టుపడ్డాడు. ఆ అమ్మాయి సేవ్ అయింది. చాలు, వెళ్ళి ఏం చేస్తావు? ఆ అమ్మాయికి బుద్ధి చెప్తాను. ఎంత మొగుడు మీద కోపం వస్తే మాత్రం దొంగ బాబా దగ్గరికి వెళ్లడం అంటే తెలిసి తెలిసి పులి బోన్లో తలపెట్టడం కాదా? చదువుకున్న పిల్లకి ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా? నవ్వాడు భాస్కర్. ఇప్పుడు చెప్పడం దేనికి? ఆ అమ్మాయికి తెలిసింది కదా. అనుభవం అయితే గాని ఇలాంటి విషయాల్లో ఎవరూ బుద్ధి తెచ్చుకోరు జానకి. అనవసరంగా ఆందోళన పడకు. అలానే అందరూ ఊరుకుంటే ఇలాంటి దారుణాలు పెరిగిపోవా? ఒక వ్యక్తి వలనో ఒక సంస్థ వలనో మారతారా? అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే కదండి మార్పు వచ్చేది. నువ్వన్నది అక్షరాల నిజం జానకి. అందుకే నువ్వు ఈ విషయం చేస్తున్న కృషికి నేను సహకరిస్తున్నాను. నీలాగే మరికొందరు, ఆ మరికొందరు ఇంకా మరికొందరిని జతకూడండి. అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడండి. నేను రిజిస్టర్ చేయిస్తాను. ఒక పంచి గుళ్ళో నువ్వు ఇస్తున్న ఉపన్యాసాలు మరికొన్ని గుళ్లల్లో ఇవ్వు.
వీలైతే మీ మహిళలు ఎప్పుడన్నా గర్ల్స్ కాలేజ్కి వెళ్లి ఆడవాళ్లు ఎక్కువ మంది ఉన్న చోట్లకు వెళ్లి చెప్పండి, ప్రచారాలు చేయండి. బాబాలను నమ్మవద్దని, కృషిని, పట్టుదలని, ఆత్మవిశ్వాసాలని నమ్మాలని చెప్పండి. నీకు తెలుసా, పరీక్షలో ఫెయిల్ అయ్యే అమ్మాయిలు, మార్కులు తక్కువ వచ్చాయని భయపడే అమ్మాయిలు, అత్తగారు వేధిస్తున్నదని బాధపడే వాళ్ళు, భర్త బాధలు తట్టుకోలేని వాళ్ళు, పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నవాళ్లు, ఇలా చాలా మంది బాబాలను నమ్ముతారు. అలాగే తమ పార్టీ గెలుస్తుందా లేదా, తమ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని రాజకీయ నాయకులు వెళ్తే తమ బిజినెస్ ఎలా నడుస్తుందని, ఎలా కోట్లు సంపాదిస్తామని అడగడానికి కొందరు వ్యాపారులు, నా సినిమా 100 రోజులు ఆడుతుందా అని నిర్మాతలు, హీరోలు, నా ప్రేమ ఫలిస్తుందా లేదా అని యువకులు, ఇలా బాబాలను నమ్మని వాళ్ళు లేరు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉండొచ్చు, కానీ బాబాలను మాత్రం అందరూ నమ్ముతారు. కారణం వాళ్ళు చేసే ఇంద్రజాలాలు మహిమల్లా భావించడం. కాబట్టి ఇవన్నీ చెప్పండి. మీరు వెళ్లి ప్రజలని ఎడ్యుకేట్ చేయండి. ఒక విషవృక్షం బాగా ఎదిగి దాని కొమ్మలు సమాజం మొత్తం విస్తరిస్తుంటే చెట్లు కొట్టేయడం కాదు, మొదళ్ళ దగ్గర నుండి, అంటే రూట్స్ నుంచి పీకి అక్కడ కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేయాలి. అప్పుడు మళ్లీ చిగురించదు. జానకి భర్త వైపు కళ్ళెప్ప చెప్పి చూడసాగింది. ఆవిడ మనసులో తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా అర్థం, ఒక రూపం దిద్దుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిపించుకుంటూ వెళ్లాడు భాస్కర్. శ్రేష్ఠ మంచం మీద లేచి కూర్చుంది. ప్రద్యుమ్న బత్తాయి రసం గ్లాసులో పోసి ఆమె పక్కనే కూర్చొని ఒక చేయి ఆమె మెడ చుట్టూ వేసి ఒక చేత్తో తాగించసాగాడు. మరో కుర్చీలో అనిరుద్ కూర్చున్నాడు. శ్రేష్ఠ కళ్లల్లో కారిన నీళ్లు టప్ మంటూ రసంలో పడ్డాయి. తాగడం ఆపేసి మోకాళ్ల మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకు శ్రేష్ఠ, జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపో. నేను ప్రేమిస్తున్నాను శ్రేష్ఠ, నన్ను నమ్ము. పెళ్లి కాకముందు ఎవరి జీవితం వాళ్ళది, అయినా పెళ్ళయ్యాక నా జీవితం నీ జీవితంతో ముడిపడి ఉందని తెలియని మూర్ఖుణ్ణి కాను. కొంచెం అర్థం చేసుకో శ్రేష్ఠ. అపార్థాలు వినాశకాలు, మన మధ్య ఇంక అపార్థాలు వద్దు. నువ్వు కూడా నాకు అనిరుద్ధ్కి అఫైర్ ఉందని అనుకోలేదా? రోషంగా అంది నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ. అనిరుద్ ఇబ్బందిగా కదిలాడు. సారీ చెప్పాను అనిరుద్ధ్కి, నీకు కూడా చెప్తున్నాను, సారీ సారీ. అనిరుద్ లేచి నిలబడి, మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి, నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను అన్నాడు. అప్పుడే శశి లోపలికొచ్చాడు. హౌ ఆర్ యూ శ్రేష్ఠ అడిగాడు. అతని రాకతో శ్రేష్ఠ ప్రద్యుమ్న సర్దుకున్నారు. ఫైన్ అంది నీరసంగా నవ్వి. ప్రద్యుమ్న శశి చేయి అందుకొని, చాలా థ్యాంక్స్ శశి, నిజానికి నీ రుణం థ్యాంక్స్తో తీరేది కాదు అన్నాడు. నోనో, మా డిపార్ట్మెంట్ మీ ఇద్దరికీ రుణపడింది శ్రేష్ఠ, నిజంగా నీ సాహసం రిమార్కబుల్ అన్నాడు శశి నవ్వుతూ. ఇంతలో డాక్టర్, ఆయన వెనక నర్సు వచ్చారు. డాక్టర్ శ్రేష్ఠను పరీక్షించి డిశ్చార్జ్ అవుతారా అన్నాడు. మీరు చేస్తే అంది చిన్నగా నవ్వి. డాక్టర్ నవ్వి శశికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మొత్తానికి డేంజరస్ ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఈ బాబాగాడి లీలలు ఒకటి కాదు, పాపం శ్రీకృష్ణ లీలలు ఎందుకు పనికిరావు అన్నాడు. అప్పుడే ఎక్కడైంది సార్, ఇంకా ఉన్నాయి, గోతులు తవ్వుతున్నాము. రోజు టీవీ న్యూస్ వాచ్ చేస్తూ ఉండండి, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అప్పుడు గాని మా జీవితం ధన్యం అవ్వదు. డాక్టర్ మాటలకి అందరూ నవ్వారు. డాక్టర్ ప్రద్యుమ్న వైపు చూసి, ఈవినింగ్ తీసుకెళ్లిపోండి, షీఈ్ ఆల్ రైట్, గాయాలు మానడానికి కొంచెం టైం పడుతుంది అని శ్రేష్ఠ వైపు చూసి, ఇంతంత దెబ్బలెలా, వాడి దగ్గర అంత పదునైన ఆయుధాలు ఉన్నాయా అడిగాడు ఆసక్తిగా. వాళ్లంతా ఆడ మగ అందరూ రాక్షసులు, వాళ్ళకి ఆయుధాలెందుకు? చేత్తో ఎడాపెడా చెంప మీద కొట్టేవాళ్లు, వీపు మీద కొట్టేవాళ్లు. నేను తక్కువ తినలేదు, దొరికిన వస్తువు దొరికినట్టు ఎత్తి వాళ్ల మీద వేశాను. ప్రద్యుమ్న కంగారుగా ఆమె వైపు చూశాడు. అతని కళ్లల్లో గిర్రును నీళ్లు తిరగడం గమనించిన శశి అనిరుద్ వైపు చూసి, నిన్ను డ్రాప్ చేయను అనిరుద్ అన్నాడు. ఎస్ సార్ ప్లీజ్ అన్నాడు అనిరుద్. అందరూ ప్రద్యుమ్న శ్రేష్ఠ దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ప్రద్యుమ్న శ్రేష్ఠ పక్కన కూర్చొని గాయపడిన ఆమె చెంప మీద సున్నితంగా రాశాడు. ఆ చెయ్యి అలాగే చెంపకి ఒత్తుకొని, ఐ లవ్ యూ ప్రద్యుమ్, నువ్వంటే నాకు పిచ్చి, ఎక్కడ ఆ పల్లవిని వదలవో అని భయంతో పిచ్చిగా ప్రవర్తించాను, నన్ను క్షమించువు అంది. అతను జవాబు చెప్పకుండా గబుక్కన ఆమెను దగ్గరికి లాక్కొని కౌగిట్లో బంధించాడు. ఇదండి అత్తులేరు విజయలక్ష్మి గారు బాబాల మీద సంధించిన అస్త్రం. ఏ పుట్టలో ఏమున్నదో నవల. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.